जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र शत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद्भागवतं तृतीय स्कंदम अध्यायं 28 श्लोकं संख्या 8। शुचौ देशे प्रतिष्ठाप्य विजितासनः आसनं तस्मिन् स्वस्ति समासीनः ऋजुकायः समभ्यसेत्। शुचौ देशे प्रतिष्ठाप्य शुचौ देशे प्रतिष्ठाप्य विजितासन आसनं विजितासन आसनं तस्मिन् स्वस्ति समासीन तस्मिन् स्वस्ति समासीन ऋजुकायः समभ्यसेत् ऋजुकायः समभ्यसेत्। शुचौ देशे प्रतिष्ठाप्य विजितासन आसनं तस्मिन् स्वस्ति समासीन ऋजुकायः समभ्यसेत्। शुचौ देशे प्रतिष्ठाप्य विजितासन आसनं तस्मिन् स्वस्ति समासीन ऋजुकायः समभ्यसेत्। शुचौ देशे प्रतिष्ठाप्य विजितासन आसनं तस्मिन् स्वस्ति समासीन ऋजुकायः समभ्यसेत्। शुचौ देशे प्रतिष्ठाप्य विजितासन आसनं तस्मिन् स्वस्ति समासीन ऋजुकायः समभ्यसेत्। शुचौ देशे प्रतिष्ठाप्य विजितासन आसनं तस्मिन् स्वस्ति समासीन ऋजुकायः समभ्यसेत्। ప్రతిపదార్థములు శుచౌ దేశే శుచిగానున్న ప్రదేశమున ప్రతిష్టాప్య ఏర్పరచుకొని విజితాసన ఆసనమును జయించి ఆసనమును తస్మిన్ ఆ ప్రదేశమున స్వస్తి సమాసిన సుఖాసీనుడై రుజుకాయ దేహమును నిటారుగా నిలిపి సమభ్యసేత్ అభ్యాసము కావింపవలెను. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. మనస్సును ఆసనమును జయించిన పిదప యోగి శుచిగానున్న ఏకాంత ప్రదేశమున ఆసనమును ఏర్పరచుకుని సుఖాసీనుడై దేహమును నిటారుగా నిలిపి శ్వాసక్రియ నియంత్రణను అభ్యసింపవలెను. భాష్యము. సుఖాసీనుడగుటను స్వస్తి సమాసీన అని పిలుతురు. పాదమూలములను ఊరువులు మరియు చీలమండల నడుమ నిలిపి నిటారుగా కూర్చుండవలనని యోగశాస్త్రమునందు ఉపదేశించబడినది.
దేవదేవునిపై మనస్సును సంలగ్నము చేయుటకు అట్టి ఆసనము యోగికి సహాయభూతము కాగలదు. ఇదే విధానము భగవద్గీత ఎందలి 6వ అధ్యాయములను ఉపదేశింపబడినది. యోగి పవిత్రమగు ఏకాంత స్థలమున ఆసీనుడు కావలననియు ఇచ్చట తెలుపబడినది. ఆ ఆసనము జింక చర్మమును కుశగ్రాసమును కలిగి ఉండి పైన నూలు వస్త్రము కప్పబడి ఉండవలెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈ శ్లోకం చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు? 6వ అధ్యాయంలో ఇదే మాదిరి ఒక శ్లోకం మనకు కనిపిస్తుంది. మొదటి పంక్తి అయితే అదే మొత్తం. శుచౌదేశే ప్రతిష్టాప్య సుఖమాసనం అని చెప్పి వస్తుందన్నమాట. ఇక్కడ విజితాసన ఆసనం అని చెప్పి అన్నారు. మనకి ధ్యాన యోగం గురించి వివరించడం జరిగింది శ్రీకృష్ణుడు 6వ అధ్యాయంలో. మరి ధ్యాన యోగం ఎందుకని వివరించాల్సి వచ్చింది? అంతకుముందు మీరు చూస్తే 5వ అధ్యాయంలో ఎక్కడ కూడా ధ్యానం చేయడం గురించిన ప్రస్తావన వస్తుందా ఎక్కడన్నా? రాదు. పైగా 6వ అధ్యాయం 29వ శ్లోకం దేని గురించి మాట్లాడుతుంది? చివరి శ్లోకం 5వ అధ్యాయం చివరి శ్లోకం. భోక్తారం విజ్ఞాతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి అని చెప్పి అంటాడు. అయితే ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 29వ శ్లోకానికి ముందుగానే తాను ధ్యానయోగం గురించి చెప్పబోతున్నాననేటువంటిది మనకి సూచనప్రాయంగా కృష్ణుడు చెప్తాడు. ఎందుకు ఈ ధ్యానయోగం చెప్పాల్సి వచ్చింది అంటే, మొదటి అధ్యాయంలో అర్జునుడు ఏమన్నాడు? శ్రేయో భైక్ష్యమపి హలోకే అని చెప్పంటాడు. అంటే ఏమంటాడు? నేను యుద్ధం చేయను, నేను ఏం చేస్తాను? భిక్షం ఎత్తుకుంటాను, వెళ్ళాను, సన్యాసం తీసుకుంటానని అన్నాడు. మరి సన్యాసం తీసుకునేవాడు ఏం చేయాలో తెలుసా నీకు? తెలిసే మాట్లాడుతున్నావు అర్జున, నువ్వు ఏం చేయాలో చెప్తాను చూడు అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ధ్యానయోగం గురించి చెప్పాడు అనమాట. నువ్వు ఏమనుకుంటున్నావు? మరి సన్యాసం అంటే ఊరికి అటు ఇటు తిరగడం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? మరి నువ్వు చేయగలవా నిజంగా? సన్యాసం ఎలా ఉండాలో తెలుసా నీకు అని చెప్పి ఆయన ఏం చేశాడు? ధ్యానయోగం గురించి వివరించాడు. ఎందుకంటే నువ్వు చాలా సరదా పడుతున్నావు కదా, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, యుద్ధం చేయను అంటున్నావు కదా. కాబట్టి ఆయన వివరిస్తాడు ఏం చేయాలి. ముందు శుచౌదేశే ప్రతిష్టాప్య. మరి దీని గురించి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యం ఇస్తారు చాలా చక్కగా మనం చూస్తే. శుచౌదేశే ప్రతిష్టాప్య అంటే పవిత్రమైనటువంటి స్థలంలో. అంటే అక్కడ ఏం చెప్తారంటే, ధామాలు ఏవైతే ఉన్నాయో, మథుర, బృందావనం, ప్రయాగ, హరిద్వార్, గంగోత్రి లేదా హృషికేశ్, బద్రీనాథ్, ఇలాంటివి ఏవైతే ధామాలు ఉన్నాయో ఆ ధామాలలోకి వెళ్ళి మనం ఈ ధ్యాన యోగాన్ని అభ్యసించాలి అని చెప్తాడు. ఎందుకంటే అవన్నీ కూడా పవిత్రమైనటువంటి స్థలం. ఎందుకంటే మనం ఏం చేయాలనుకున్నా దానికి తగినటువంటి వాతావరణం చాలా అవసరం. ఆధ్యాత్మిక సాధకునికి ఆధ్యాత్మిక వాతావరణం కావాలి, భౌతికంగా ఉండాలనుకునేవాడికి భౌతిక వాతావరణం కావాలి, అంతే కదా. అనుకూలమైన వాతావరణం చాలా అవసరం. మరి ఈ ఆధ్యాత్మిక తరంగాలు చాలా దృఢంగా ఉంటాయి ఎక్కడ? ఈ ఆధ్యాత్మిక స్థలాలు. ఎందుకంటే అందరూ కూడా అదే చేతనంతో ఉంటారు. అక్కడ ఉండాలి, సాధారణంగా ఉండాలని ఆశించబడుతుంది. వాళ్ళు ఎలా ఉంటారనేది వేరే విషయం. కానీ కాబట్టి మరి ఆ ధామాల్లో మనం నివసించాలి అని చెప్పి అన్నారు. కానీ మరి కలియుగంలో చూస్తే ఆ పవిత్ర ధామాలు కూడా మనం చూస్తే అవన్నీ కూడా
వాహనాల రద్దీతో అక్కడ కూడా అంతా వాహన కాలుష్యం, శబ్ద కాలుష్యం అన్నీ ఎక్కువైపోయి మొత్తం అక్కడ ఉన్నటువంటి నీరు అన్నీ కూడా కలుషితం అయిపోతుంటాయి. మనం చూసాం కొద్ది సంవత్సరాల క్రితం మనకి ఎక్కడ బహుశా ఋషికేశ్లోన పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కేదార్నాథ్లో అక్కడ ఆలయం ఉంది కదా, శివాలయం ఉంది పురాతనంగా. అక్కడ కేదార్నాథ్లో మరి పెద్ద పెద్ద కొండ పర్వతాలు విరిగిపడి అక్కడ అంతా కూడా పెద్ద వరదలు అవి ఏర్పడ్డాయి. మొత్తం కూడా కొట్టుకుపోయింది చూడండి. మరి ఎందుకు వచ్చాయి వరదలు అనే దాని గురించి అప్పుడు చాలామంది సాధువులు ఏమైనా అభిప్రాయపడ్డారంటే, మీరు ఈ పవిత్ర ధామాలన్నింటినీ కూడా పర్యాటక క్షేత్రాలుగా మార్చేస్తున్నారు, అంటే విహార స్థలాలుగా మార్చేస్తున్నారు. అందుకోసం అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నారు, పెద్ద పెద్ద నివాస గృహాలు, అతిథి గృహాలు ఇవన్నీ కూడా నిర్మిస్తున్నారు. మరి అవన్నీ కూడా పవిత్ర స్థలాలు అయి ఉండి మరి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళకి జనం వచ్చారంటే వాళ్ళకి అన్నీ మద్యం కావాలి, మాంసం కావాలి, జూదం కావాలి, వ్యభిచారం కావాలి. చూడండి, ఇవన్నీ కూడా చేయడం వల్ల అందుచేతనే ఈ విధమైనటువంటి సామూహిక కర్మను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఈ విధంగా వచ్చాయని చెప్పి వాళ్ళందరూ అన్నారు. మరి ఈ రోజుల్లో చూస్తే మరి పవిత్రమైన ధామాలు కూడా అలాగే అయిపోయే పరిస్థితి. కాబట్టి ఎక్కడున్నాయి మరి పవిత్ర స్థలాలు? చాలా కష్టం. సరే, ఇక శుచిగా ఉన్న ఏకాంత ప్రదేశాన్ని ఎన్నుకోవాలని చెప్పన్నారు. ఇంకా ఏకాంతానికి భయపడకూడదని చెప్తారు ప్రభుత్వం. అంతేకాకుండా దిక్కులు చూడడం అనేవి చేయకూడదట యోగి. చూడండి, అంటే భయపడకూడదు, ఏమన్నా వస్తుందేమో, అమ్మో ఏమన్నా వస్తుందేమో అని చెప్పి. చూడండి, అలా భయపడేవాడు అసలు ఈ అష్టాంగ యోగ విధానాన్ని అభ్యసించడానికి అనర్హుడు అని చెప్పన్నారు. పైగా వాళ్ళు ఆసనం ఎలాంటిది మనం చూస్తే కుశగ్రాసాన్ని దర్భగడ్డి అని చెప్పి అంటాం. కుశగ్రాసం, ఈ కుశగ్రాసం ఈ దర్భాసనంపై కూర్చోవడం వల్ల విషక్రిములు ఏవి కూడా దరిచేరవు అన్నమాట. తేళ్ళు, పాములు ఇలాంటివి రావు. దీనికి మనకి పురాణాల్లో వృత్తాంతం ఉంది. ఎందుకని అంటే, మరి పూర్వం గరుడు అమృత భాండాన్ని మోసుకెళ్తుంటే అందులో కొన్ని బిందువులు ఏం చేస్తాయంటే కుశగ్రాసంపై పడతాయన్నమాట. మరి కుశగ్రాసంపై పడినప్పుడు మరి ఈ సర్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేస్తాయి, సరే ఎలాగో అమృతం మనకు దక్కలేదు కానీ కొన్ని చుక్కలు ఈ దర్భగడ్డిపై పడ్డాయి కదా, కనీసం అది నాకినా మనకి ఏమవుతుంది, అమరత్వం సిద్ధిస్తుందని చెప్పి అవన్నీ వేగంగా వెళ్ళి ఆ కుశగ్రాసాన్ని నాకగానే వాటి నాలుకలు చీలికిపోతాయి అన్నమాట. అప్పటి నుంచే సర్పాలన్నిటికీ కూడా నాలుకలు చీలి ఉన్నాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేతనే యోగులు ఎవరైతే అరణ్యాల్లో మరి నివసించేవారో వారు ఏం చేసేవారు, దర్భాసనాలు వేసుకునేవారు. దానివల్ల ఏమిటంటే విషకీటకాలు అవి రాకుండా ఉంటాయి. తర్వాత దుప్పి చర్మం, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అలాగే పైన నూలు వస్త్రాన్ని ధరించుకోండి, ఇవన్నీ కూడా చెప్పారు ఎలా కూర్చోవాలి. ఎందుకంటే మరి ఇది అష్టాంగ యోగ విధానం అనేది మరి మనసుని నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంటుంది అందులో. అందుచేత ముందు శరీరాన్ని స్థిరపరచాలి. అందుకే సుఖమాసనం అని చెప్పన్నారు. ఆసనం ఎలా ఉండాలి అంటే సుఖంగా ఉండాలన్నమాట. సుఖంగా ఉంటే మళ్ళీ సుఖం అంటే అక్కడ నిద్ర వచ్చేలా ఉండకూడదు. సుఖాసనంలో కూర్చుంటే నిద్ర వస్తుంటుంది, అవునా కదా. అందుకే ఇక్కడ ఏం చెప్పారంటే, పాదం మూలములను ఊరువులు మరియు చీలమండల నడుమ నిలిపి అని చెప్పన్నారు. అంటే ఊరువులు అంటే తొడలు అలాగే చీలమండల నడుమ ఉంచాలట. ఉంచి నిటారుగా కూర్చోవాలని యోగశాస్త్రంలో చెప్పబడింది. అందుకే మనకి చూస్తే ప్రపోజల్ ఇప్పుడు చెప్తారు సిట్ రైట్ అని చెప్పంటారు. మనకి పూర్వం బడిలో కూడా ఏం చెప్పేవారు, అందరం కూడా సిట్ రైట్, సరిగ్గా కూర్చోండి అంటారు. ప్రపోజల్ కూడా ప్రవచనాల్లో చెప్పడం వింటాం. నేను మనం కూర్చునే విధానంపై మన యొక్క మానసిక స్థితి అనేది అర్థమవుతుందన్నమాట. చూడండి, ఎప్పుడైతే మనం నిటారుగా కూర్చుంటామో అప్పుడు వ్యక్తి ఏకాగ్రతతో ఉన్నాడని అర్థం అనమాట. అంటే అటెన్షన్ అని చెప్పంటాం కదా, అటెన్షన్ అని చెప్పంటాం అంటే ఏకాగ్రత కూర్చోవడం. సో ఇవన్నీ కూడా చాలా అవసరం. ఏ విధంగా అయితే ఒక గృహానికి పునాది అత్యంత అవసరమో అలాగే యోగ సాధన చేసేటువంటి వాడికి ఆసనం అనేది చాలా ముఖ్యం అన్నమాట. అది స్థిరంగా ఉండాలి. ఆ స్థిరంగా ఉన్న తర్వాత అతను ఏం చేయాలి, మనసుని నియంత్రించాలి.
సో మనసుని అందుకే దేనిపై కేంద్రీకరిస్తారు అంటే ముఖ్యంగా మొట్టమొదట శ్వాసను నియంత్రించడంపై కేంద్రీకరిస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై. ప్రాణాయామం అని చెప్పి అంటాం. రేచక కుంభకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. నిటారుగా నిలిపి శ్వాసక్రియ నియంత్రణను అభ్యసించాలి. ఇవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. కానీ మరి కలియుగంలో ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియలు. ఎందుకని ఎవరు కూడా మరి స్థిరంగా కూర్చోలేనటువంటి పరిస్థితి అనమాట. అందరికీ కాళ్ళు నొప్పులు మనం చూస్తాం. ఎక్కడైనా కార్యక్రమానికి పిలుస్తారు, ప్రచార కార్యక్రమానికి. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అప్పటికే అందరూ కుర్చీల్లో కూర్చొని ఉంటారు. మనం ఎక్కడ కూర్చోవాలంటే కింద కూర్చోవాలన్నమాట వెళ్ళి. చూడండి అలా ఉంటుంది పరిస్థితి. మరి ఎవరూ కూడా ఏకాంతంగా జీవించగలిగే పరిస్థితి లేదు. అర్థమవుతుంది కదా. అయితే ఈ రోజుల్లో ఏకాంతంగా కనిపిస్తున్నారు, కానీ జనులు వారి యొక్క సంబంధం అంతా కూడా సెల్ ఫోన్తోనే ఉందన్నమాట. కానీ అది నిజమైన ఏకాంతం కాదు. ఏకాంతం అంటే అర్థం ఏంటంటే భగవంతునితో కలిసి ఉండడం. ఉపవాసం అని చెప్పి అంటాం దాన్ని. ఉపవాసం అంటే ఏంటి? భగవంతునికి సన్నిహితంగా జీవించడం అని అర్థం. కాబట్టి ఏకాంతం అంటే అది. అంటే భగవంతునితో అనుసంధానమై మనం జీవించగలగాలి. దేవదేవునిపై మనస్సును సంలగ్నము చేయుటకు అట్టి ఆసనము యోగికి సహాయభూతం అవుతుంది. ఇదే విధానము భగవద్గీత యందలి 6వ అధ్యాయమును ఉపదేశించబడినది. యోగి పవిత్రమగు ఏకాంత స్థానమున ఆసీనుడు కావాలనియో ఇక్కడ చెప్పబడింది. ఆసనం ఎలా ఉండాలి? జింక చర్మం, కుశగ్రాసం కలిగి ఉండి పైన నూలు వస్త్రం కప్పబడి ఉండవలను అని చెప్పారు. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మరి మన యొక్క ఈ ఆసనం అనేది కొంచెం అటు ఇటు వంకరగా ఉన్నా కూడా ఇబ్బంది, దాని ప్రభావం కూడా ఉంటుందన్నమాట. అందుకే సాధారణంగా పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు వారి యొక్క వ్యక్తిగత సేవకులు వారికి వ్యాసాసనం ఏర్పాటు చేయాలంటే ఆ లెవెల్ చూస్తారనమాట. లెవెల్ పెట్టుకుని చూసుకుంటారు. ఏమన్నా కొంచెం అటు ఇటు ఏమైనా ఎక్కువ ఉందా, మూలలో ఏమైనా ఊగుతుందా ఏమిటి అని. ఎందుకంటే ఆయన వెంటనే పసిగట్టగలుగుతారు. ఆసనం మీద కూర్చుని మూల ఎత్తుగా ఉంది కొంచెం అని. సో దానివల్ల మనకు తెలియనటువంటి ఇబ్బందులు కలుగుతాయి శరీరంలో కీళ్ళ నొప్పులు, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే సరిగా కూర్చోకపోవడం వల్ల. ఉదాహరణకి ఈ ఆర్థోపెడిషియన్లు అంటే ఎవరు? ఎముకల వైద్యులు. వాళ్ళు, అలాగే మనకి ఈ యోగ సాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా చెప్తారనమాట. కూర్చోవడం అనేది, అసలు సరిగా కూర్చోవడం అనేది అంత ముఖ్యం. అందుకే వైదిక సాంప్రదాయంలో దీనికి చాలా చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇంకా శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరైతే ఇప్పుడు కూడా నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకుంటారో, దురదృష్టవశాత్తు చాలా కష్టం ఈ రోజుల్లో. ఎప్పుడు కూడా ఇలా కూర్చోవడం లేకపోతే ఇలా కూర్చోవడం చాలా కష్టం అనమాట. దానికి చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉండాలి. చిన్ననాటి నుండి అభ్యాసం లేకపోతే చాలా కష్టం. ఒక వయసుకు వచ్చిన తర్వాత అది సాధన చేయాలని కూడా కష్టమే, కూర్చోలేరు అన్నమాట. కానీ ఆయుర్వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకున్న వాళ్ళు వారికి ఈ వెన్నుముక సంబంధమైనటువంటి ఇబ్బందులు రావు అని చెప్పి అంటారు. మరి ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వెన్నుముక సమస్య. దానికి కారణం ఏమిటంటే చిన్నప్పటి నుంచి సరిగా కూర్చోవడం అలవాటు చేయకపోవడం వల్ల. మరి ఇవన్నీ కూడా ఎవరు నేర్పాలంటే వాస్తవానికి తల్లి నేర్పాలన్నమాట. అందుకే తల్లి ఆది గురువు అని చెప్పి అంటాం. ఎలా కూర్చోవాలో నేర్పాలి తల్లి. అలాగే అన్నీ కూడా శుభ్రతలన్నీ కూడా నేర్పాలి. నోట్లో వేడి పెట్టుకోకూడదని నేర్పాలి. లేకపోతే పెద్దల ముందు కాళ్ళు చాపి కూర్చోకూడదని, పెద్దల ముందు పైన కూర్చోకూడదని, ఏ విధంగా యువతలను సేవించాలి, ఇవన్నీ కూడా తల్లి నేర్పాల్సినటువంటి. కానీ ఈ రోజుల్లో ఆ శిక్షణ దాదాపుగా ఎవరికి కూడా లేదు. అది పరిస్థితి. సో అందుకే మరి కలియుగంలో ఆచరణాత్మకమైనటువంటి విధానం ఏమిటంటే మరి చైతన్య మహాప్రభు సంకీర్తనం చూడండి. సంకీర్తనంలో కుదురుగా కూర్చోవడం ఎక్కడుంది? సంకీర్తనంలో అంతా కూడా ఏమిటంటే నృత్యం చేయడం, ఎగరడం ఉందన్నమాట. ఎందుకంటే కలియుగంలో ఎలాగో జనులకి ఎగరడం అంటే ఇష్టం, అంతే కదా. బయట వాళ్ళు చేసేదంతా కూడా ఏమిటంటే ప్రభుపాదుల వారు చెప్తారు ఏమిటంటే ఈ అనేక రకాల క్లబ్బులు, లేకపోతే అనేక రకాల
పార్టీలు, డ్యాన్సులు ఇవన్నీ జనానికి ఇష్టం. ఎవరు కూడా కుదురుగా కూర్చోలేరనమాట. మరి చైతన్య మహాప్రభు కూడా మనం చూస్తే ఆయన ఎప్పుడు కూడా ఆయన నృత్యం చేస్తూనే ఉండేవారు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఆయన ఎప్పుడు నృత్యం చేస్తూనే ఉంటాడు. ఆయన భంగిమే నృత్యం చేస్తున్న భంగిమ, అవునా కదా? కదా, ఆయన ఏం చేస్తున్నాడు ఆయన అంటే ఒక పిల్లని గురువుని ఊదుతూ నృత్యం చేస్తున్నాడు. పక్కన రాధారాణి కూడా నృత్యం చేస్తుంది. వెనకాల గోపికలందరూ కూడా కోరస్ అనమాట, వాళ్ళు కూడా నృత్యం చేస్తుంటారు. దానినే ఇప్పుడు ఆధునిక సమాజంలో ఈ సినిమాల్లో అనుకరిస్తున్నారు. హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే వెనకాల ఒక బృందం డ్యాన్స్ చేస్తుంటున్నారు. మరి కృష్ణుడు నృత్యం చేస్తున్నాడు. మరి చైతన్య మహాప్రభు గౌరనితాయిలు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా నృత్యం చేస్తున్నారు. అంతేకాకుండా అందరినీ కూడా నృత్యం చేయమని అడుగుతున్నారు. సో మరి ఏదైతే కృతయ ధ్యాయితో విష్ణు, కృతయుగంలో విష్ణువుపై ధ్యానించడం వల్ల త్రేతాయాం యజుతోమకై, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేయడం వల్ల ద్వాపరవ పరిచర్యాయాం, ద్వాపర యుగంలో సర్వీగ్రహాధన ద్వారా ఏదైతే ఫలితం వచ్చేదో కలవు తత్ అని చెప్పన్నారు. తత్ అంటే అదే ఫలితం హరికీర్తనాత్ అని చెప్పన్నారు. అది హరిని కీర్తించడం వల్ల వస్తుంది అని చెప్పన్నారు. కాబట్టి మనకి వెసులుబాటు ఉంది. ఒకవేళ మనం కూర్చొని జపం చేయలేకపోయినా కొంచెం అటు ఇటు నడుస్తూ జపం చేయొచ్చు, నిలబడి చేయొచ్చు. కూర్చొని చేయగలిగితే శ్రేష్టమే. చేయలేని ఎడల కనీసం మనం నిలబడి చేయొచ్చు, నడుస్తూ చేయొచ్చు. లేదంటే కలియుగంలో, ఎందుకంటే అంతా కూడా రజస్తమ గుణాలతో కూడుకునేటువంటి యుగం ఇది, కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యం కావన్నమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. ప్రశ్న. ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगतगुरु श्रील प्रभुपाद की जय.